వరుణ్ బాబుది ముకుంద ఓపెనింగ్కి సార్ నాగబాబు గారు బిజీగా ఉంటే అన్నయ్య వస్తున్నారు వెళ్ళి రిసీవ్ చేసుకో అని చెప్పంటే నాకు లక్కీగా ఆయన్ని రిసీవ్ చేసుకునే అవకాశం దొరికింది. ఫస్ట్ టైం నేను మెగాస్టార్ గారిని చూడడం బయట. ఓ ముకుంద ఫిలిం ఓకే. సో సురేఖ మ్యామ్, అరవింద్ గారు, చిరంజీవి గారు వచ్చారు కార్లో. వెళ్ళి నమస్కారం పెట్టి రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం. నన్ను చూసి ఏ గోపాల్ అని చెప్పి అన్నారు. సీతామహాలక్ష్మిలో నా క్యారెక్టర్ పేరు గోపాల్. గోపాల్. నువ్వు చాలా బాగా చేస్తావయ్యా, చాలా బాగా చేస్తాను, రోజు చూస్తాను సీరియల్ అని చెప్పి భుజం మీద చేసేసారు. అయిపోయిందండి. ఇంకా నేను ఒక్కటే అనుకున్నాను, చాలరా బాబు ఇండస్ట్రీకి వచ్చి మనం ఏం సాధించామని ఎవరైనా అడిగితే మెగాస్టార్ భుజం మీద చెయ్యేసి నా సీరియల్ క్యారెక్టర్తో నన్ను పిలిచారు, రోజు నీ సీరియల్ చూస్తాను చెప్పి అన్నారు. ఇది ఒకటి చాలరా నాకు, ఈ మైల్ స్టోన్ చాలు అని అనుకున్న మనసులో. అంతా హ్యాపీ అనిపించింది. ఈ రోజు కండి బయట ఎక్కడైనా నేను కనబడితే చిరంజీవి గారు నా పేరు బర్నీ అని తెలుసు, బట్ హీ కాల్స్ మీ గోపాల్. గోపాల్ అని పేరుతో పిలుస్తారు. అది మామూలు మ్యాటర్ కాదు అసలు. ట్రూ. సార్ అలానే సాయిధరమ్ తేజ్ గారితో కానీ, వరుణ్ తేజ్ గారితో కానీ. సాయిధరమ్ తేజ్ నేను మీ ఇద్దరం ఒకటే జిమ్, అపోలో జిమ్. నాకు ఒక తమ్ముడు, నిజంగా అంటే నాకు అన్నయ్య చెల్లి ఉన్నారు, ఒక తమ్ముడు ఉంటే ఎలా ఉంటుందో తేజ్ అలా ఉంటానండి. అసలు ఎంత అసలు ఏదో నన్ను ఎక్కువ తమ్ముడు ఒక అన్నయ్యని ఆట పెట్టిస్తే ఎలా ఉంటది, అంత సరదా ఉంటది. అసలు అంత ఎనర్జీ